పొద్దున్నే వాకిలు ఉడదామని బయటకు వచ్చేసరికి ఇదైతే చూసి షాక్ అయినాం. అసలు ఏంది ఇది, ఎట్లయింది, ఏం కథ అనేసి. అట్లనే అందరం ఉన్నోళ్ళందరూ షాక్ అయినా అన్నారు. నేను ఇంకా మా అమ్మని లేపుతా ఉన్నా, మమ్మీ చూద్దు రాయి అనేసి. మా అమ్మ అయితే అసలు నోట్లో మాట రాకుండా అయిపోయింది చెట్లను చూసి. ఎందుకంటే ఇవన్నీ పెంచిన క్రెడిట్ మా అమ్మదే అన్నట్టు. ఆ పెద్ద చెట్లు, వేప చెట్టు కానుంచి మా అమ్మనే అన్నిటిని పెంచి జాగ్రత్తగా కాపాడేస్తూ ఉంది. బట్ ఫిర్బీ ఇగో ఇట్లా అయింది. అయితే పక్కింటి ఆమె చెప్తా ఉంది, రాత్రి బర్రెలు వచ్చినాయి, ఇది జరిగిందని. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మేమేమో మా చెట్లన్నీ పోయినాయి, ఎట్లా పోయినాయి ఏంది అసలు ఒక్క చెట్లు దాన్ని మేమే ఏడుస్తుంటే, ఆమె వచ్చి ఆ చెట్ల నుంచి బయటపడ్డ మొలకల్ని పట్టుకొని పోయి నేను పెట్టుకుంటాను పట్టుకుంటుంది. సబ్జ చెట్టు మాది చాలా పెద్ద చెట్టు, ఈ బుట్టకుంది మొత్తం పోయింది. మిగతా చెట్లు కూడా పోయినాయి అన్నట్టు. ఆమె ఆ సబ్జ చెట్టు మొలకది తీసుకొని నేను పెట్టుకుంటాను పట్టుకొని పోతుంది. అట్లా ఉంటారు మనుషులు అసలు. పక్కోడి ఫాయిదా